హలో! ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏఐపీసీ సర్టిఫికేషన్ క్యాన్సలైజేషన్ ఏ విధంగా ఉంటది? దాని ప్రాసెస్ ఏంటిది? అనేది అండ్ రీఇన్‌స్టేట్‌మెంట్ పాలిసీ అనేది ఎలా ఉంటది? ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు? దాని టైమ్ పీరియడ్ ఏంటి? అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సర్టిఫికేషన్ క్యాన్సలైజేషన్. ఎప్పుడు క్యాన్సలైజేషన్ అయితది? మన క్యాన్సలైజేషన్ అయ్యేలోపు మనకు 3 సార్లు అవకాశాలు ఇస్తది. ఆ అవకాశాలు ఏంటి అనంటే ఫస్ట్ మన సర్టిఫికేషన్ ఈ మంతే అనుకుందాం. సెప్టెంబర్ 30కి మన రెన్యువల్ డేట్ కంప్లీట్ అయితుంది. సో, మనకు కంప్లీట్ అయిన తర్వాత 30 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటది. ఆ గ్రేస్ పీరియడ్‌లో ఎటువంటి మీకు ఫైన్ అనేది ఉండదు. అంటే సెప్టెంబర్ 30కి అయిపోతే అక్టోబర్ 30 వరకు ఎటువంటి ఫైన్ ఉండదు. అంతలోపు మీరు ఎప్పుడైనా రెన్యువల్ చేసుకోవచ్చు ఫ్రీగా. కానీ వన్స్ 30 డేస్ దాటింది. నవంబర్ మంత్‌లోకెళ్లారనుకో, నవంబరు, డిసెంబర్ వరకి. అంటే మళ్ళీ 90 డేస్ వరకుంటది. 30 డేస్ తర్వాత 60 డేస్ ఇస్తాడు మళ్ళీ దీనికి కలిపి. ఓవరాల్‌గా 90 డేస్ లోపు 30 డేస్ దాటిన తర్వాత 90 డేస్ లోపు ఎప్పుడు చేసుకున్నా మనకు $50 ఫైన్. $50 పే చేసి మనం రెన్యువల్ చేసుకోవచ్చు. కానీ 90 డేస్ దాటింది. మనం రెన్యువల్ చేసుకోలేదు. మన సెల్ఫ్‌గా మనం రెన్యువల్ చేసుకోవడానికి వీల్లేదండి. మనం అప్పుడు అప్లై చేయాల్సింది ఏంది అంటే రీఇన్‌స్టేట్‌మెంట్. రీఇన్‌స్టేట్‌మెంట్ అంటే ఏం లేదండి. మన సర్టిఫికేటేషను రెన్యువల్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ అయితది అని చెప్పి ఏఐపీసీ వాళ్ళని అడుగుతాం. అడిగితే వాళ్ళు ఒక కోడ్ క్రియేట్ చేసి ఇస్తారు. ఆ కోడ్ ప్రకారంగా వాళ్ళు ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ కడితేనే మన రెన్యువల్ ప్రాసెస్ అయితది. అది 90 డేస్ దాటిన తర్వాత 90 డేస్ దాటిన తర్వాత అండ్ 3 ఇయర్స్ లోపు ఉంటేనే. ఇక 3 ఇయర్స్ కూడా దాటింది కట్టలేదు అని అనుకుంటే మన క్రెడెన్షియల్స్ కంప్లీట్‌లీ క్యాన్సలైజేషన్. అస్సలు ఇంకేం చేసినా అది రెన్యువల్ చేసుకోవడం వీలు కాదు. 3 ఇయర్స్ దాటుతది. 3 ఇయర్స్ దాటితే నువ్వు చేయాల్సిన ఏకైక పని మళ్ళీ రీటేక్ ఎగ్జామ్ తీసుకోవాలి. కొత్త క్రెడెన్షియల్స్ తీసుకోవాల్సిందే. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే మన క్రెడెన్షియల్స్ వస్తాయి. లేకుంటే లేదు ఇంకా. ఇప్పుడు రీఇన్‌స్టేట్‌మెంట్ పాలిసీలో ప్రాసెస్ ఏ విధంగా ఉంటది అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ నేను ఈ స్లైడ్‌లో పెట్టా కదా! info@aapc.com అని పెట్టాం కదా! ఆ దానికి మనం మెయిల్ చేయాలి. మన ఏదైతే ఏఐపీసీ నుంచి మనం మెయిల్ ఇస్తాం చూడు, ఆ మెయిల్ నుండి మాత్రమే చేయాలి. వేరే మెయిల్ నుండి చేస్తే రెస్పాండ్ కారు. ఏఐపీసీ మెయిల్ ఏదైతే ఉంటదో ఆ మెయిల్ నుండి మీ నేము, మీ మెంబర్ ఐడీ మెన్షన్ చేసి నాకు రీఇన్‌స్టేట్‌మెంట్ చెయ్యండి. నా సర్టిఫికేటేషన్ రెన్యువల్ నేను చేసుకుంటా స్వతహాగా. ఎంత అమౌంటో నాకు చెప్పండి అని అంటే, వాళ్ళు సెకండ్ స్టెప్ ఈ విధంగా రియాక్ట్ అయితారు. ఏ విధంగా అంటే, డియర్ మెంబర్ అంటే మనం ఎవరమైతే మెసేజ్ పెట్టామో, డియర్ మెంబర్ థాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ రీఇన్‌స్టేట్‌మెంట్. యూ విల్ బి నోటిఫైడ్ వయా ఈమెయిల్ వన్స్ యువర్ రిక్వెస్ట్ హాస్ బీన్ రివ్యూడ్. అంటే ఏం లేదు. మనది ఎప్పుడు క్యాన్సిల్ అయింది, ఎప్పుడు మనది రెన్యువల్ డేట్ అయిపోయింది, మనం ఎన్ని రోజులకు రెస్పాండ్ అయ్యాము, ఆ డేటు, ఆ పీరియడ్‌ని పట్టుకొని సర్టెన్ అమౌంట్ ఉంటది. వాళ్ళకి కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. ఆ గైడ్‌లైన్స్‌ని పట్టుకొని వాళ్ళు ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు. ఆ అమౌంట్ ఫిక్స్ చేసి వాళ్ళు మనకు మళ్ళీ థర్డ్ మెయిల్ పెడతారు. మళ్ళీ మీరేం చేయాల్సిన పని లేదు. వాళ్ళు థర్డ్ మెయిల్ పెడతారు. ఆ థర్డ్ మెయిల్ ఎలా ఉంటది అనంటే ఇలా ఉంటది. ఎలా అంటే డియర్ మెంబర్ యువర్ రిక్వెస్ట్ ఫర్ రీఇన్‌స్టేట్‌మెంట్ హాస్ బీన్ అప్రూవ్డ్. అంటే మీరు ఏదైతే అప్లై చేశారో అది అప్రూవ్డ్ అయింది. ఆ కోడ్ నెంబర్ వచ్చేసి 85083321. సంథింగ్ మీకు వేరే నెంబర్ రావచ్చు. అందరికి వేరు వేరు నెంబర్‌లే వస్తాయి. ఇదే నెంబర్ రాదు. అలా జస్ట్ నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఇలా ఒక కోడ్ క్రియేట్ చేసి ఒక నెంబర్ మీద మీకు ఇచ్చేస్తారు. ఇది ఎక్కడ చూడాలి? ఎక్కడికెళ్ళి మనం ఆ అమౌంట్‌ని పే చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఐపీసీ యాప్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితాం. లాగిన్ అయిన తర్వాత మనకు రైట్ కార్నర్‌లో మనకు మన పేరొస్తది. మన పేరుని క్లిక్ చేస్తే ఓవర్‌వ్యూ అండ్ పర్చేజెస్ అని చెప్పి ఇట్లా లైన్‌గా ఒక 4, 5 స్టెప్స్ వస్తాయి. పర్చేజ్‌లోకెళ్ళి పర్చేజెస్‌ని క్లిక్ చేస్తే మీకు అందులో ఉంటది. ఈ ఇన్వాయిస్ నంబర్ 508331 అని ఉంటది. దాని కింద మీకు మిడిల్‌లో ఒక కాడ హైలైట్ అయ్యి ఉంటది. క్విక్ పే నౌ అని చెప్పి ఉంటది. ఆ క్విక్ పేని మనం క్లిక్ చేయంగానే అది డైరెక్ట్ రీడైరెక్ట్ అయ్యి మన కార్డ్ డీటెయిల్స్ అడుగుతది. మన కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చేసి ఆ పేమెంట్ ఎంతుందో అంత కొట్టాలి. కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోండి. నేను మరీ చెప్తున్నా. చాలామంది చేసే తప్పేందంటే కార్డ్ డీటెయిల్స్ ఎవరియో బ్రదరియో, అన్నయ్యో వాళ్ళయో కార్డ్ డీటెయిల్స్ ఇస్తుండ్రు. పేరేమో
మనది పెడుతుండ్రు. మనది అట్లా పెడితే ప్రాసెస్ కాదు. కార్డ్ ఎవరిది ఇస్తుందో వాళ్ళ పేరే పెట్టండి. మీ పేరు మీదనే అయిపోతది. కాకపోతే అమౌంట్ కొట్టేటప్పుడు కార్డ్ డీటెయిల్స్ నేమ్ అడిగినప్పుడు కార్డ్ ఎవరిదో వాళ్ళ నేమే ఇవ్వాలి. మన నేమ్ ఇస్తే ప్రాసెస్ కాదు. సో, కార్డ్ ఎవరిదో వాళ్ళ నేమే ఇచ్చేసి ఆ అమౌంట్ ఎంత అనేది కొట్టేస్తే మనకు రెన్యువల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితది. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏఐపీసీ రిలేటెడ్ ఇంకా మీకేమైనా అంటే నేను కవర్ చేస్తూనే ఉన్నా ప్రతి ఇష్యూని. కాకపోతే మీకేమైనా కొత్తగా ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? ఆ ఇష్యూస్ ఏంటి అనేది మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే, ఆ ఇష్యూస్ మీద నేను వర్క్ చేసి, మళ్ళీ నేను వీడియో చేసి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తా. ఏదున్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ఇష్యూ మీద మాకు ఒక సొల్యూషన్ కావాలి అనంటే, నేను దాన్ని కనుక్కొని మరి మీకోసం వీడియో చేయడానికి నేను రెడీ. కానీ మీరు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.